నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు P4 పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. ఆ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2029 వరకు ఎవరు కూడా పేదరికంగా ఉండొద్దు అన్నట్టు కూడా ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ నిజంగా ఏబిఎన్ రాధాకృష్ణ అన్నట్టు సాధ్యం అవుతుందా 29 వరకు పేదరిక నిర్మూలన అనేది చర్చ. గతంలో జన్మభూమిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు P4ని తీసుకొచ్చి కూడా ఆయన ఇబ్బంది పడే అవకాశం ఉంది. అతని ఎవరు ఈ రకంగా ఆయనకు సలహాలు ఇస్తున్నారో తెలియడం లేదన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఏంటి సార్ P4 గురించి ఏంటి? ఇప్పుడు P4 అనేటువంటిది ఎవరు ఆయన సలహా ఎవరండి, ఆయన సొంతంగా ఆలోచన అది. ఆయన పేదరిక నిర్మూలన ఏం చేస్తే బాగుంటుంది, పథకాలు సంక్షేమ పథకాల వల్ల ప్రభుత్వం ఎంతవరకు ఆదుకుంటుంది అనేటువంటి ఆలోచన నుంచి వచ్చి ఉంటుంది ఇది. ఇప్పుడు ఎంతవరకు ఆదుకుంటారు, ఎంతమందికి ఇవ్వగలుగుతారు, ఎన్ని రకాలుగా ఇవ్వగలుగుతారు, తల్లికి వందనం ఇచ్చారు, లేకపోతే పెన్షన్ ఇస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నారు, ఇంకా లోటు కనపడుతూనే ఉంటుంది. ఆయన ఆలోచన నుంచి ఎవరన్నా సంపన్నులు పేదవాళ్ళని దత్తత తీసుకుని వాళ్ళకి చదువులకి వాటికి ఆరోగ్యాలు సంబంధించి హెల్ప్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. సంకల్పం మంచిదే, సత్సంకల్పం. ఆ సంకల్పం సిద్ధించడానికి ఆ వైపు ఆయన ట్రై చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాన్ని మనం అడ్డుకోకూడదు, అది బలవంతంగా చేయకూడదు ఎవరినైనా. వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి. స్వచ్ఛందంగా వాళ్ళ ఎవరైనా సరే బలవంతం చేయకుండా మీరు ఈ పథకం ఉంది, మీరు ఇలా చేయండి అని చెప్పి అడగచ్చు. దాన్ని బలవంతం చేయకూడదు. అయితే బలవంతం చేస్తున్నారు కొంతమంది టీచర్లని, లేకపోతే వాళ్ళని వీళ్ళని అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది మాత్రం తగదు. అలా చేయకుండా ఉంటే బాగుంటుంది. ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పథకం అన్నా లేకపోతే ఆలోచన మొదట్లో విమర్శ, ఏదైనా మార్పు కానీ ఏదైనా సరే ముందు విమర్శిస్తారు, ముందు వ్యతిరేకిస్తారు, తర్వాత విమర్శిస్తారు, చివరికి అనుసరిస్తారు అనేటువంటి ఒక నానుడు యండమూరి వీరేంద్రనాథ్ గారు పుస్తకంలో రాశాడు. ఇది మాత్రం కొంచెం డిఫరెంట్. నేనైతే P4కి వ్యతిరేకం, నేను పర్సనల్గా. ఇప్పుడు పేదరికం ఎక్కడ ఉందండి, ఎవడు పేదవాడు, అసలు ఎవడు పేదవాడు అనేటువంటి నిర్వచనం రావాలి ఫస్ట్. అసలు ఎవడు పేదవాడో ముందు గేడింగ్ చేసి పెట్టాలి. పేదవాడు ఎవరు చెప్పండి? బిలో పావర్టీ లైన్ కింద. బిలో పావర్టీ లైన్ అంటే ఏంటి, దానికి అర్థం ఏంటి? దారిద్ర రేఖ. అది కరెక్టేనండి. బిలో పావర్టీ లైన్లో ఆంధ్రప్రదేశ్లో ఒకడు కూడా ఉండడు. ఈవెన్ సిగ్నల్ దగ్గర అడుక్కునేవాడు కూడా బిలో పావర్టీ లైన్ దగ్గర కింద ఉండడు. వాళ్ళకి ఎంత ఆదాయం తెలుసా? మినిమం రోజుకి 1000 రూపాయల పైన ఉంటుంది. వాడు బిలో పావర్టీ లైన్ ఎలాగవుతాడు? వాళ్ళకన్నా బాగానే బతుకుతారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలుగు వాళ్ళు ఎవడ పేదరికంలో లేరు. రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పేదరికానికి సంబంధించిన వ్యక్తులే. అవునండి, పేదరికానికి సంబంధించిన వ్యక్తులే. మీరు ఏ రకంగా చెప్తున్నారు? పని లేకుండా ఇంట్లో కూర్చుంటే పేదరికం కాకపోతే 100 కోట్లు ఇచ్చినా 2 రోజులు ఆగొట్టేస్తాడు. నీ పని నువ్వు శక్తి సామర్థ్యాలు ఉండి నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు నీ పని నువ్వు చేసుకోగలిగితే ఇప్పుడున్న అవకాశాల దృష్టిలో ఎవడో పేదవాడు కాదు. సోమరిపోతులు పెంచకూడదండి. సంక్షేమాలు ఇలాంటి పథకాల ద్వారా పెట్టి ఎంత పెంచాలి ఎవడన్నా? నువ్వు నేను సబ్బు బిళ్ళ ఉప్పు ప్యాకెట్ కొనుక్కొని కట్టి ట్యాక్సులతోటి సోమరిపోతుని ఎందుకు పెంచాలి? వాడైనా నిస్సహాయుడై ఉండి, అంగవైకల్యం ఉండి, వృద్ధుడై ఉన్నవాడు సహాయం చేయడం తప్పలేదు. వాళ్ళు పూర్తిగా స్థాయి బాధ్యతలు ప్రభుత్వమే తీసుకోవచ్చు. ఈ పనికిమాలిన పథకాలన్నీ ఆపితే మన అందరికి అన్నం పెట్టి రైతుకి ఇవ్వచ్చు, విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వచ్చు, మిగతా అన్నీ బంద్ చేసేయాలి, కంప్లీట్ అన్నీ బంద్ చేసేయాలి. ఎడ్యుకేషన్ ఫ్రీ, LKG to PG, వైద్యం నీకు జ్వరం వచ్చినా కానీ గుండె ఆపరేషన్ అయినా సరే మొత్తం ఫ్రీ. దానికి ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి, ఎవరికైనా ఫ్రీ అనాలి. ప్రభుత్వ హాస్పిటల్ నీ డబ్బులన్నీ పెట్టి అధునాతనమైన హాస్పిటల్కి మార్చలేరా? ఎందుకు మార్చలేరు? ఈ దృష్టి చెయ్యాలన్న దృష్టి ఉంటే ఈ P4 పథకం కానీ అది బెటర్. అందరూ హర్షిస్తారు. మొత్తం పథకాలన్నింటినీ ఇష్టం ఫుల్ స్టాప్ పెట్టేసి ఆ పెన్షన్లు ఒకటి ఇచ్చి వృద్ధులు కాబట్టి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి మిగతా అన్ని పని చేయగలిగిన వాడిని. ఇప్పుడు ఒక కుటుంబాన్ని అంచాలండి, అందులో దుఃఖంలా ఉండి పని చేయగలిగిన వాడు ఉన్నప్పుడు వాడికి ఆదాయం ఎంత వస్తుందో చూడాలి. నేను వెళ్ళనండి, పొద్దున్నే ఉంటుంది కదా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 150 తెచ్చుకుని మానేస్తున్నానండి అంటే వాడికి మామూలుగా పెట్రోల్ అయితే డబుల్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర. నువ్వు పని చేయకుండా ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? బీహార్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఎందుకు పని చేయాలి? మన తెలుగు రాష్ట్రాల్లో మన వాళ్ళు ఎందుకు పని చేయట్లేదు? ఇప్పుడు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని చెప్పేసి వృత్తి విద్యలు చేయకుండా ఇప్పుడు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా అంటే ఉద్యోగం చేస్తే ఇంకా పేదవాళ్ళు ఎలాగవుతారు? ఈ పనికిమాలిన పథకాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే అసలు అనవసరం.
మీకు ఒక్కడంటే ఒక్కడు కూడా తాపీ మేస్త్రి ఉన్నాడు. మీకు ఇలాంటి పీఓపీలు చేయాలంటే రాజస్థాన్ వాళ్ళు చేస్తున్నారు, వటరింగ్ పని చేయాలంటే రాజస్థాన్ వాళ్ళు చేస్తున్నారు, యూపీ వాళ్ళు కన్స్ట్రక్షన్ బీహార్ యూపీ వాళ్ళు చేస్తున్నారు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు చేస్తున్నారు. బీహార్ వాళ్ళందరూ డైరీ ఫామ్లోనూ పొలాల పనుల్లోకి వస్తున్నారు. ఇక మీకు ఎవడన్నా పని చేసేవాడు ఎవడున్నాడు చెప్పండి. కాబట్టి ఇది పేదరికం ఏం కాదండి. ఇది ఆలోచించాలి ఫస్ట్ మేధావులందరూ. ఈ దేశం ఏం చేయదలుచుకున్నారు మీరు? రష్యాలో ఎలాగైంది తెలుసా మీకు? శనగపప్పు శనగ పొట్టు కలుపుకుని ఊదుకుని అందరం సమానంగా తిందామంటే రొట్టెలు దొరకని పరిస్థితికి వచ్చింది. ఒక సంచి మూట నిండా బత్త నిండా విచ్ఛిన్నం అయిపోయింది. రష్యా యుఎస్ఎస్ఆర్ అని ఉండేది. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి కోలుకుని వచ్చారు మళ్ళీ లైన్లోకి. ఆఫ్ఘనిస్తాన్లో ఏమైంది? రొట్టె కావాలంటే బత్త నిండా పెట్టుకోవాల్సి వచ్చింది రూపాయలు. ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది. పెంచుకుంటా దవ్రియోల్బరం అంటే ఇదేనండి. వస్తువు కొరత. 7 రూపాయలు దొరికింది పెట్రోల్ మేము డిగ్రీలో ఉండగా 1980లో. ఇవాళంతా 107 దాటిపోయింది, 100 రూపాయలు దాటిపోయి పెరిగింది. బియ్యం ధాన్యం పెరిగింది ఆ రేట్లో. నిమ్మకాయలు బత్తకాయలు అవి పెరిగిన రేటు అప్పుడు రూపాయి ఉండేది, ఇప్పుడు రూపాయి 2 రూపాయలు ఉంటుంది. మనకి రైతుకి ఏమవుతాడు? రైతుకు చెయ్యి, నువ్వు పండించాడు ఉత్పత్తి ఉత్పాదకత. వాళ్ళకైనా చేస్తే 10 మంది పెడతాడు. వేరే ఏమి లేకపోతే తినడానికి దుంపలు గింపలన్నా పండించి పడేస్తాడు, ఉడకబెట్టి తినొచ్చు. టీడీపీలో ఎమ్మెల్యేలు కూడా గతంలో వైసీపీ నేతల కంటే 2 ఇంకా సంపాదిస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. డెఫినెట్గా సంపాదించుకుంటారండి. ఎందుకంటే వాళ్ళని చూసి ఈర్ష్య వచ్చేది వాళ్ళకి. ఇదే రేటు ముట్టేదోలా ఉండేవాడు ఇప్పుడు ఎంత సంపాదించుకున్నాడు అన్న బాధ ఉండేది వాళ్ళకి. వీళ్ళకి అవకాశం వచ్చింది, వీళ్ళు కూడా సంపాదించుకుంటారు. నేనేం డినై చేయనండి మీరు చెప్పిన దానికి. డెఫినెట్గా సంపాదించుకుంటారు. 2 చేతులతో పాలు పితికినట్టు పితికేస్తున్నారు శుభ్రంగా. చాలామంది సగం మంది ఉంటారు వీళ్ళు. అది మీకు ఇక్కడ వాళ్ళ ధీమా ధైర్యం. ఒక్కసారి ఎమ్మెల్యే అయిపోయాడు, అతను ఎవడేం పేకలేడు తెలుసా మీకు. మళ్ళీ సీట్ ఎవరేమన్నా భయం ఉండదు వాళ్ళకి. ఇంకో పార్టీ వాడు ఇస్తాడు కేకేసి. ఇతనే డబ్బు కావాలి. అంతకుముందు డబ్బు కోసం కొట్టుకుపోయి 10,000 20,000 అడుక్కున్న బ్యాచ్ కూడా ఉన్నారు. అసలు వాళ్ళందరికీ కోట్లు పోగొట్టిపోయిన తర్వాత ఇంకా ఎవరితో అవసరం ఉంటుంది? అది రాజకీయాలు వద్దనుకుంటాడు శుభ్రంగా. సంవత్సరం 2 సార్లు విదేశీ ట్రిప్లు వేసుకుంటే హాయిగా బతుకుతాడు మంచి పిల్ల తీసుకుని. ఎవరితో అవసరం ఉంటుంది అతనికి? అందుకనే అంటాడు మహాకవి మన దాశరథి కృష్ణమాచార్య, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బలభాగ్నులెన్నో, ఆ నల్లని ఆకాశం కానరాని భాస్కర్లందరూ, ఈ భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో, ఒక రాజును గెలిపించడం కోసం ఒరిగిన నేల కొరిగిన రక్తపు నరకంఠాలెన్నో అంటాడు. అనేక మంది కష్టపడుతూ ఉంటారు, అనేక మంది వాళ్ళు ఈ విజయాల కోసం పోరాడుతూ ఉంటారు. ఎన్నో పరిణామాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ ఉన్నత స్థానానికి చేరుకుంటారు. తర్వాత అవన్నీ మర్చిపోతారు. వాళ్ళ స్వార్థం చూసుకుంటారు. ప్రజలకేమో ముష్టి పడతారు. ఆ ముష్టి కోసం దేవుని నుంచి కూడా వీళ్ళు నువ్వు ఇష్టపెట్టరా, మేము కష్టపడి పని చేసుకుంటాం. ఇవాళ కష్టపడి పని చేస్తే ఎవడన్నా 15,000 20,000 తక్కువ జీతం వాడు ఎవడన్నాడు చెప్పండి? హైదరాబాద్లో కానీ నగరాల్లో కానీ ఎక్కడైనా సరే వాంటెడ్ స్టాఫ్ అని ఉంటుంది బోర్డు. మేము చదువుకునేవాడు వేకెన్సీ బోర్డులు ఉండి మేము అనుకునేవాళ్ళం చదువుకుని బయటకు వస్తే ఉద్యోగాలు వస్తాయో రావురా బాబు అనుకునేవాళ్ళం. ఈ చదువులు మాకొద్దున సినిమా వచ్చింది, వేజల్ సత్యనారాయణ గారు, రంగనాథ్ గారు హీరోగా. చల్లని నాణ్యాలు తయారు చేసే కార్ఖానాలు యూనివర్సిటీలు అంటే ఒక మంచి పాట ఉంటుంది అందులో. ఆ పిడుగులు లాంటి డైలాగులు అంటే ఉచ్చబడిపోయింది మాకు. ఏమైపోద్దో అని. శివకృష్ణ గారి సినిమా ఈ చరిత్ర ఏసరాతో మరో మలుపు ఇలాంటి సినిమాలు యూట్యూబ్లో దొరికితే చూడు. మేము చదువుకున్నప్పుడు ఉన్న సామాజిక పరిస్థితులు నీకు అర్థమవుతాయి. ఇవాళ పరిస్థితి ఉందా నీకు? ఏ మాల్ దగ్గరికి వెళ్ళినా ఉద్యోగం కావాలంటే రారా బాబుని 10 మంది అడుగుతారు నిన్ను. 15,000 20,000 ఇస్తారు జీతం. అప్పుడు 350 రూపాయలు ఇచ్చేవారు కదా నెలకు జీతం. అప్పుడు కూడా మార్గదర్శియే. ఏ మార్గదర్శియో ఈనాడులోనో వాళ్ళు ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్ట్లోనో లేకపోతే జీడిమెట్ల ఇండస్ట్రీలోనో అక్కడ కూడా నూకమే వేకెన్సీ బోర్డులు ఉండి. ఇప్పుడు అలా ఉన్న పరిస్థితి. వాంటెడ్ స్టాఫ్, వాంటెడ్ డ్రైవర్స్, ఎక్కడికి వెళ్ళినా బోర్డులు. మనుషులు దొరకట్లా పని చేయడానికి. పేదరికం ఎక్కడ ఉందంటావు నువ్వు చెప్పు? ఆల్రెడీ పేదరికం పోయింది.
అంచేది ఈ పథకం అనవసరం నా ఉద్దేశం, నా పర్సనల్. చంద్రబాబు గారిని విమర్శించే అంత అర్హత కానీ స్థాయి కానీ నాకు లేదు. ఆయన ఇంకా పేదరికం ఉందనుకుంటున్నాడు, వాళ్ళందరూ నిర్మూలించాలనుకుంటున్నాడేమో. నేనైతే లేదనుకుంటున్నాను.